హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనకి కంప్లీట్ రైస్ వాటర్ గురించి అయితే తెలుసుకుందాము. లైక్ రైస్ వాటర్ అప్లై చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ లైక్ చాలా బెనిఫిట్స్ ఉంటాయని తెలిసిందే కదా. బట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అప్లై చేసుకోకపోతే మనకి హెయిర్ ఫాల్ అవుతుందా లేకపోతే హెయిర్ లెంత్ పెరగకుండా ఆగిపోతుందా అనే దాని గురించి అయితే కంప్లీట్గా తెలుసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ ఇంకా ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో కామన్గా మనందరికీ తెలిసింది రైస్ వాటర్ అప్లై చేసేసుకుంటే హెయిర్ లెంత్ పెరుగుతుంది అనేది అయితే తెలుసు కదా. సో రైస్ వాటర్ అప్లై చేసుకుంటే హెయిర్ లెంత్ ఎలా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాము. ఫస్ట్ మనకి రైస్ని మనము నానబెట్టినప్పుడు అందులో ఉండే ప్రోటీన్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి వాటర్లో యాడ్ అయిపోతాయి అనమాట. సో ఆ వాటర్ని మనము మన స్కాల్ప్కి, హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు అందులో ఆ వాటర్లో ఉండే ప్రోటీన్, విటమిన్స్ అవన్నీ కూడా మన స్కాల్ప్లోకి పెనిట్రేట్ అయిపోయి మనకి హెల్దీ హెయిర్ గ్రోత్ని అయితే అందిస్తాయి అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రోటీన్ ఉంటుంది కదా. ప్రోటీన్ అనేది మన హెయిర్కి ఎంత మంచిది, లైక్ మన హెయిర్ లెంత్ పెరగడానికి ఎంత హెల్ప్ చేస్తుంది అనేది అయితే మనందరికీ తెలిసిందే కదా. సో ప్రోటీన్ అనేది మన హెయిర్కి చాలా చాలా మంచిది. ఇది మనకి లైక్ ఎగ్ వైట్లో ఉంటుంది అండ్ ఇలా రైస్ వాటర్లో కూడా ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ వలన మనకి మంచి హెయిర్ లెంత్ అయితే పెరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకి చూసుకుంటే లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. సో దీని వలన మనకి ఏమవుతుందని అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చే పొల్యూషన్ వలన మనకు వచ్చే ఆ డర్ట్ అంతా కూడా స్కాల్ప్లోకి లైక్ స్కాల్ప్లోకి అబ్జర్వ్ అయిపోతుంది కదా. సో దాన్ని మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. రైస్ వాటర్ అనేది ఆ డర్ట్ని, పొల్యూషన్ని అదంతా క్లీన్ చేసేస్తుంది. సో దాని వలన స్కాల్ప్ అంతా హెల్దీగా ఉంటుంది అండ్ మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఇందులో మంచి విటమిన్స్ ఉంటాయి అనమాట. లైక్ బి, సి అండ్ ఈ విటమిన్స్ ఇలాంటివి ఉంటాయి. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే ఈ విటమిన్ అనేది మనకి హెయిర్కే కాకుండా స్కిన్కి కూడా చాలా చాలా మంచిది కదా. లైక్ విటమిన్ ఈ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనము ఫేస్కి కూడా చాలా అప్లై చేస్తుంటాం కదా. విటమిన్స్ అన్నీ కూడా మంచి హెయిర్ గ్రోత్ రావడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే రైస్ వాటర్ అనేది మనకి మన స్కాల్ప్ దగ్గర ఉండే pH లెవెల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దాని వలన మనకి లైక్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అండ్ బేబీ హెయిర్ రావడము, మంచిగా వాల్యూమ్ ఎక్కువ రావడము ఇలాంటివన్నీ అవుతాయి అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనము లైక్ రైస్ వాటర్ అప్లై చేసుకోవడం వలన మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కానీ ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం ఫస్ట్ తెలుసుకుందాము. సో బేసిక్గా మనం రైస్ వాటర్ని 3 మెథడ్స్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్ బాత్ అయిపోయిన తర్వాత అప్లై చేసేసుకోవచ్చు, లేదంటే హెడ్ బాత్కి ముందు కూడా అప్లై చేసేసుకోవచ్చు, లేదంటే లైక్ అప్లై చేసేసుకొని అలాగే వదిలేసేయచ్చు. అండ్ హెడ్ బాత్కి తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే మనకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా. హెడ్ బాత్ అంతా కంప్లీట్ అయిపోయాక కొంచెం రైస్ వాటర్ని తీసేసుకొని మొత్తం అప్లై చేసేసి లైక్ కొంచెం జెంటిల్గా మసాజ్ చేసేసుకోవాలి. సో డ్రై టు లైక్ నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు డ్యామేజ్డ్ హెయిర్ ఉన్న వాళ్ళు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళు అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే అందరూ అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైక్ మనకి 3 టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అలా డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ అండ్ అలాగే ఆయిలీ హెయిర్ ఉంటుందని చెప్పాను కదా. సో డ్రై హెయిర్ వాళ్ళు అండ్ నార్మల్ హెయిర్ వాళ్ళు అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఎలాంటి వాళ్ళు అప్లై చేయకూడదు అని అంటే లైక్ మనకి ఓవర్ ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది కదా. కొంతమంది ఆయిల్ అప్లై చేసుకోకపోయినా చాలా ఆయిల్ సెక్రేట్ అవుతుంది కదా మనకి స్కాల్ప్ దగ్గర నుంచి. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయకపోయినా పర్లేదు అనమాట. ఎందుకంటే మనకి వాటర్ అనేది మనకి ఇంకా ఎక్కువ ఆయిల్ సెక్రేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఓవర్ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోకపోవడమే బెటరు. ఒకవేళ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము కొంచెం డైల్యూట్ చేసి లైక్ కొంచెం వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసి స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ప్రోటీన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోకండి. ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ కొంచెం టెస్ట్ చేయండి. మీ స్కిన్కి సూట్ అవుతుంది అని అనుకుంటేనే తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో, ఎలా అప్లై చేస్తాను అనేది చూపిస్తాను కదండి. 3 స్పూన్స్ వరకు రైస్ని కొంచెం 3-4 టైమ్స్ వాష్ చేసేసి 24 అవర్స్ వరకు నానబెట్టాను అనమాట. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ టైం కూడా నానబెట్టేసుకోవచ్చు. అండ్ ఓవర్ నైట్ అంత టైం లేదు అని అనుకునే వాళ్ళైతే ఓవర్ నైట్ కూడా
సోక్ చేసేసుకోవచ్చు. లేదు అనంటే మీరు అప్లై చేసేకి ఒక 1 అవర్ ముందైనా సరే సోక్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా 24 అవర్స్ వరకు సోక్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ వాటర్‌ని నేను స్ప్రే బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ మనము హెయిర్ మంచిగా కోమ్ చేసేసుకోవాలన్నమాట. రైస్ వాటర్ అప్లై చేసేకి ముందు మంచిగా కోమ్ చేసేసుకోవాలి. లైక్ చిక్కులేమీ లేకుండా నీట్‌గా కోమ్ చేసేసుకోవాలి. సో ఇలా ఒకసారి మంచిగా కోమ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్‌ని. అండ్ హెయిర్ కొంచెం సపరేట్ చేసేసుకోవాలి. అండ్ ఇలా డైరెక్ట్‌గా స్కాల్ప్‌కి. అండ్ ఇది అప్లై చేసేటప్పుడు మీరు లైక్ ఆయిలీ హెయిర్ మీద ఆయిల్ ఉన్నా సరే అప్లై చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మాత్రం అప్లై చేసేటప్పుడు ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారో ఆయిల్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. నా హెయిర్కి అయితే ఆయిల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ అప్లై చేసేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసేసుకొని లైట్గా మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అని అనుకుంటే మనకి కాటన్ ఉంటుంది కదా, సో దాంట్లో డిప్ చేసేసి కూడా అప్లై చేసేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా కొంచెం కాటన్ ఉంటే కాటన్ తీసేసుకొని ఇలా రైస్ వాటర్లో డిప్ చేసేసి డైరెక్ట్గా ఇలా స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. స్ప్రే బాటిల్ ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది. సో ఇలా స్కాల్ప్ అంతా అప్లై చేసేసుకొని హెయిర్కి కూడా మొత్తం అప్లై చేసేసుకోవాలి. మెయిన్గా ఇక్కడ చాలా అప్లై చేసేసుకోవాలి, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ వచ్చి మనకి హెయిర్ బ్రేకేజ్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ అప్లై చేసేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలా కంప్లీట్గా అప్లై చేసి లుక్ ఎట్ దిస్. ఇక్కడ నేను ఎక్కువ అప్లై చేశాను అనమాట. కొంచెం స్కాల్ప్ అండ్ హెయిర్ కంటే కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేశాను. అండ్ ఈ బాటిల్తో నాకు 2 బాటిల్స్ ఫిల్ చేశాను. 2 టైమ్స్ ఫిల్ చేశాను యాక్చువల్లీ. అండ్ నా హెయిర్కి అయితే సరిపోయింది. మీ హెయిర్ లెంత్కి మీకు ఎంత పడుతుందో అంతవరకు యూజ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా మసాజ్ చేసేసుకోవాలి. సో ఇంతే అనమాట. మీరు కావాలంటే ఇంకా అలాగే వదిలేసుకోవచ్చు. లైక్ ఓవర్ నైట్ కానీ లేకపోతే ఒక ఫుల్ డే కానీ అలాగే వదిలేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డేకి మంచిగా హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. లేదు అని అంటే మీకు అంత టైం లేదు అని అనుకుంటే అండ్ ఆ స్మెల్ స్మెల్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంది అని అనుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ 30 minutes to 1 hour వరకు అయితే ఉంచుకోవాలన్నమాట. సో 1 hour తర్వాత మనం నార్మల్గా హెడ్ బాత్ చేసేసుకోవాలి. అండ్ ఇలా కూడా అప్లై చేసుకున్న రిజల్ట్ లేదు అని అనుకున్న వాళ్ళైతే హెడ్ బాత్ చేసిన తర్వాత వాటర్ని అప్లై చేసేసుకోండి. అండ్ ఒక 2 to 3 minutes, ఒక 5 minutes వరకు అలాగే వదిలేసి దాని తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తోని వాష్ చేసేసుకోండి. సో మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. మనం ఇంకా కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా మాయిశ్చరైజింగ్ అయిపోతుంది అండ్ ఫ్రీజీనెస్ కూడా తగ్గుతుంది అండ్ మంచిగా హెయిర్ లెంత్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇలా మనం అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇలా 3 మెథడ్స్లో మనం అయితే రైస్ వాటర్ని అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకున్నా మనకి మంచి రిజల్టే ఉంటుంది. అండ్ ఎందుకంటే మనకు రైస్ వాటర్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి. సో మీరు ఎలా అప్లై చేసుకుంటారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు రిజల్ట్ ఉందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు నేను ఒక విషయం చెప్పాలి. లైక్ రైస్ వాటర్ అనేది వీక్లీ 2 times అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ అప్లై చేసుకున్నారంటే ఒకవేళ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకెక్కువ ఆయిలీగా అయిపోయి మొత్తం జిడ్డుగా అయిపోయి స్కాల్ప్ అంతా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ సార్లు అప్లై చేసుకోకండి. సో వీక్లీ 2 అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.